అమరావతిలో కాపు భవన్కు 5 ఎకరాలు కేటాయించాలని జాతీయ కాపు సంఘం వ్యవస్థాపకులు కర్ణా మురళీకృష్ణ నాయుడు డిమాండ్ చేశారు. కాపు బిడ్డల అభివృద్ధికి తాను ముందుంటానని అన్నారు. కాపు కులస్తులకు ఎంతో సాయం చేస్తున్నానని తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటున్న కర్ణా మురళీకృష్ణతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కాకినాడలో ఏర్పాటు చేసిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో మనం ఉన్నాం. ఈ కాపుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన మురళీకృష్ణ నాయుడు గారితో మనం ఉన్నాం. ఆయన అడుగుదాం, కాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య కారణం ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశారు సార్? చెప్పండి సార్. కాపుల ఆత్మీయ సమ్మేళనం ఇది ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం కాపులు ఆర్థికంగా బలంగా చేకూర్చడానికి. కాపులకి అనేక సంఘాలుగా ఏర్పడున్నారు. అందరినీ ఒకే గూడికి తీసుకురావాలి. అన్ని సంఘాలను కలుపుకుని జాతీయ కాపు సంఘాన్ని అభివృద్ధి చెందే విధంగా దీన్ని చేయాలనే ఉద్దేశం. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మనం సాధించవలసిన హక్కులు ఉన్నాయో తప్పకుండా జాతీయ కాపు సంఘం నుంచి తప్పకుండా హక్కులను సాధిస్తానని, అదేవిధంగా ఈ యొక్క జాతీయ కాపు సంఘం 19 రాష్ట్రాల్లో ఏవైతే కాపులుగా పిలువబడే బలిజ, మున్నూరు కాపు, ఒంటరి, రాజపుత్ర, పటేల్ అనేక సంఘాలను కలుపుకుంటూ 19 రాష్ట్రాల్లో ఉన్న 19 రాష్ట్రాలని ఏకం చేసి ఢిల్లీ గడ్డ మీద ఎప్పటికైనా కాపోడు ప్రధాని కావాలనేది మా యొక్క ప్రధాన లక్ష్యం. సార్ చెప్పండి సార్, ఇక్కడ సాధారణంగా చూసిన గత ప్రభుత్వంలో చూసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపులకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కాపులు ఇక్కడ ఎన్నో రిజర్వేషన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, రిజర్వేషన్లు కానీ కల్పిస్తామని చెప్పింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇప్పుడు కాపు సంఘం నాయకులుగా మీరు వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళారు? తప్పకుండా అండి. గతం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కాపుల్ని తీవ్రంగా అన్యాయం చేశాడు. ఎటువంటి అన్యాయం అంటే మామూలుగా అన్యాయం కాదు. కాపు కార్పొరేషన్ కూడా ₹1 కూడా రిలీజ్ చేయలేదు. అది తన ఒక మాటల వరకు పరిమితం చేశాడు. ఆర్థిక సంక్షోభంలో చాలా కాపు జాతి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి పెద్దన్న పాత్ర పోషించి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కాపులు పూర్తి బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఒక కాపు ప్రతినిధిగా కాపు జాతికి ఉన్నతమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నది మాకు. కాపులకి కాపు కార్పొరేషన్లో 10 లక్షల కోట్ల రూపాయలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అదేవిధంగా కాపు రిజర్వేషన్ ఏదైతే 5% రిజర్వేషన్ ఉందో అది కంపల్సరీ అమలు చేయాలి. అదేవిధంగా కాపులకి కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంక్షేమ ఫలాల్లో తప్పకుండా అమలు చేయాలి. మేము రిజర్వేషన్ కోరుతుంది 2 విధానాల్లో. ఒకటి ఎడ్యుకేషన్కి, రెండోది ఉద్యోగంలో. ఈ 2 విధానాల్లో తప్పకుండా రిజర్వేషన్ అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడికి చేతులు జోడించి అడుగుతున్నాను. అదేవిధంగా కాపులు పెద్దన పాత్ర పోషించారు కాబట్టి 2029 వచ్చేటప్పటికి తప్పకుండా కాపులు అధికారంలోకి వస్తారని, అధికారంలో తీసుకొచ్చే తీవ్రంగా ప్రయత్నం చేస్తానని నేను ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తున్నాను. చూసుకుంటూ ఉంటే సాధారణంగా కాపులు అనేవాళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను వెనుకబడిపోయారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక కాపు సంఘం నాయకుడిగా చెప్పండి, కాపులు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎలాంటి రిజర్వేషన్ కావాలి? రాజకీయ రిజర్వేషన్ కావాలా, సామాజిక రిజర్వేషన్? తప్పకుండానండి. ఈవేళ సామాజిక రిజర్వేషన్ అంటే తప్పకుండా కావాలి. అదేవిధంగా రాజకీయంగా కూడా రిజర్వేషన్ ఏంటంటే కాపులకి కొన్ని చోట్ల కావాల్సిన సీట్లు సాధించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి తప్పకుండా కాపులకి రాజకీయంగా కూడా రిజర్వేషన్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఈవేళ రాజ్యాధికారం వచ్చిన తర్వాత చాలా కులాలు బాగుపడ్డాయి. కాబట్టి అదేవిధంగా ఈవేళ కాపు జాతి ఇంత ఉన్నతమైన స్థానం కలిగి ఉన్న, ఇంత జనాభా ఉన్న నిష్పత్తి ఉన్న కాపు జాతి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళ కోసం నా చివరి ప్రాణం ఉన్నంత నా గొంతులో ప్రాణం వరకు పోరాడతానని, నేను వెనకడిగే వేసే ప్రసక్తి లేదని, అదేవిధంగా జాతి కోసం మరణానికైనా సిద్ధపడటానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మన జాతి బాగుండాలి. జాతి ప్రపంచంలో ఇంత విలువైన సంఖ్య కలిగి ఉన్న ఈ జాతి ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నాను. కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాను. ఈవేళ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని జాతిని సోషల్ మీడియా ద్వారా ఎంత ఇబ్బంది పడుతున్న ప్రపంచానికి తెలియజేస్తూ, అదేవిధంగా సెంట్రల్లో ఉన్న మోడీ గారికి కూడా మా కాపు యొక్క పరిస్థితిని ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పి మోడీ గారికి తప్పకుండా తెలియజేయడానికి నా వంతు కీలకమైన పాత్ర పోషిస్తానని ఢిల్లీ వేదిక ఈ యొక్క సమావేశం త్వరలో కూడా ఏర్పాటు చేస్తాం. మోడీ గారిని కలుస్తాం. మోడీ గారికి కూడా సన్మానం చేసి
మా యొక్క కాపుల యొక్క పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ లాంటి పరిస్థితి ఉంది, తప్పకుండా రాజ్యాధికారం కావాలి కాపులకి, మీరు మాకు సహకరించండి చెప్పి మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేసి అడగడానికి కూడా మేము నవంబర్ నెలలో దాని మీటింగ్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కేఎంకే మురళీకృష్ణ గారు చెప్తున్నది. ఇది కాపులకైతే రాజకీయంగాను సామాజికంగా కూడా రిజర్వేషన్స్ అయితే కావాలని చెప్తున్నారు. పీఎం మోడీని గారు కలిసి రిఫరెండం ఇస్తామని చెప్తున్నారు. కాపులు ఎదుగుదలకి తన ప్రాణం పోయినా సరే కాపుల కోసం నిలబడతానని కూడా కన్నా మురళీకృష్ణ నాయుడు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో ప్రవీణ్, నెంబర్ 1 న్యూస్, కాపుల ఆత్మీయ సమ్మేళనం, కాకినాడ నుంచి.